డైలీ టేస్ట్ ది డైలీ. అరెస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మొన్న మద్యం, ఇప్పుడు మత్తు. ఏ ఇష్యూ చూసినా ఏముంది గర్వకారణం, అంతా పార్టీల మధ్య మాటల మంటలే కారణం అన్నట్టుగా మారింది ఏపీ రాజకీయం. ఎప్పుడైనా ఎవడైనా ఏదైనా కేసులు ఇరుక్కుంటే ఎవడు వాడు అనడం సహజం. కానీ ఏపీలో మాత్రం ఎవడైతే మనకేంటి, అతడు ఏ పార్టీ అన్నదే ముఖ్యం అన్నట్టుగా పొలిటికల్ మంటలు రాజుకున్నాయి. లేటెస్ట్ గా టీడీపీ వైసీపీ మధ్య డ్రగ్స్ చుట్టూ డైలాగ్ వార్ అల్లుకుంది. ఎందుకో తెలుసా? రోజుల కిందట విశాఖలో కొండారెడ్డి అనే యువకుడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. అతడితో పాటు మరో 2 విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. అయితే పట్టుబడిన కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు. దీంతో ఇప్పుడు ఏపీలో రాజకీయ మంటలు అంటుకున్నాయి. చూడు ఏం పేరు కొండారెడ్డి వైసీపీ లీడర్ కావడంతో టీడీపీ జగన్ టార్గెట్ గా విమర్శనస్త్రాలు ఎక్కుపెట్టింది. ఒక డ్రగ్స్ సరఫరాదారుడు వైసీపీ నేత. అలాంటి నేతను ఆ పార్టీ అధినేత జగన్ వెనకేసుకొస్తున్నాడంటూ ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వెనకేసుకు రావడం ఏంటని ప్రశ్నించారామె. విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో, మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలను చేసి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా? డ్రగ్స్ గంజాయికి ఏపీని కేర్ ఆఫ్ గా వైసీపీ మార్చిందంటూ కూటమి ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏయూలో ఎంబీఏ 2వ సంవత్సరం చదువుతున్న కొండారెడ్డి డ్రగ్స్ ఆరోపణలతో పట్టుబడ్డం కలకలం రేపింది. ఐటీ రాజధానిగా మారుతున్న విశాఖలో వైసీపీ నేత డ్రగ్స్ దందా మొదలుపెట్టాడంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఏకిపారేస్తోంది. బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ వస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందడంతో ఈ నెల 2వ తేదీన విశాఖ రైల్వే స్టేషన్ లో ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. డ్రగ్స్ తీసుకొచ్చిన చరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కొండారెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 36 LSD బోల్ట్స్ కొండారెడ్డి కోసం తెచ్చినట్టుగా నిందితుడు వెల్లడించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొండారెడ్డి అరెస్ట్ కాగానే మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిలతో కలిసి ఆయన దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొండారెడ్డి అరెస్టు వెనుక కూటమి సర్కార్ కుట్ర ఉందంటోంది వైసీపీ. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపితే అక్రమ అరెస్టులు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. చరణ్ అనేటువంటి యువకుడికి ఈ అబ్బాయి డబ్బులు పంపించాడు అన్నారు. తీరా చూస్తే చరణ్ కాదు, చరణ్ వాళ్ళ ఫ్రెండ్కి పంపించాడు అని చెప్పారంట. ఏదో రకంగా దాన్ని క్రియేట్ చేసి, దాన్ని సృష్టించి, చివరికి దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలించి, దీన్ని ఏదో రకంగా తప్పుదోవ పట్టించి వాళ్ళ మీద నెపం. ఇలా టీడీపీ వైసీపీ మధ్య మరోసారి డైలాగ్ వార్ అందుకుంది. మరి రాజకీయంగా కలకలం రేపిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కొండారెడ్డి బాధ్యుడా, బాధితుడా చూడాలి.